హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం కల్కి గురించి. మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ద టైమ్ కేమ్. సో కల్కి 2898 AD రిలీజ్ అయింది ఇవాళ. అండ్ ఇట్స్ వండర్ఫుల్. చెప్పాలనుకుంటే 4.5/5 వచ్చు మనం దానికి రేటింగ్. చాలా అంటే చాలా బాగుంది. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. అనుకుని ఉంటాం ట్రైలర్లో చూపించినంత ఎలిమెంట్స్ అందులో ఉన్నాయా, ఎందుకంటే ఆల్మోస్ట్ అందులోనే చాలా హైప్ ఎక్కిచ్చేసారు ట్రైలర్లో. ఎందుకంటే ఇలాగే మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీ చూడడానికి వెళ్తే చాలా లో అయిపోతాం అక్కడ. కాకపోతే ఇది మాత్రం అలా ఏం చేయలేదన్నమాట, చాలా హైలోనే పెట్టేసింది మనందరినీ. హోప్స్ ఇలాగే మంచి ఇంకా నెక్స్ట్ మూవీ కూడా రాబోతుంది కల్కి గురించి పాటు. ఇక స్పాయిలర్స్ ఎందుకు, దాని గురించి ఎక్కువగా స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. మూవీ గురించి మాత్రం చెప్పాలనుకుంటే చాలా బాగుంది. మనం మెయిన్గా ఒప్పుకోవాల్సిందే అండ్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే డైరెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేది ప్రొడక్షన్ వాల్యూ చాలా మంచిగా చేస్తారు. ఆ సెట్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అన్నీ ఎగ్జాక్ట్ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఎక్కడ మాత్రం తగ్గలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఒక 2-3 ఫ్రేమ్స్ అంతే, ఎక్కువగా కాదు. ఆ 2-3 ఫ్రేమ్స్లో ఏదో ఒక పోస్టర్ లెక్క కంపడినాయి, కొన్ని పోస్టర్ లెక్క ఎడిట్స్ కంపడ్డాయి గ్రాఫికల్ ఎడిట్స్లో, విఎఫ్ఎక్స్ కానీ ఏమని అనుకోవచ్చు. సో అదొక్కటే మైనస్ తప్ప మిగతా మొత్తం చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లో చూడకపోతే రిగ్రెట్ అయిపోతారు అన్నమాట, ముందే చెప్పేస్తున్నాను. సో ఐ హోప్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఒకసారి పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి మూవీని. అండ్ వీడియో ఎంతకు అయిపోలేదు, ఇప్పుడు మనం డీటెయిల్ రివ్యూకి వెళ్ళిపోదాం. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ ట్రైలర్లో చెప్పినట్టే ఆల్మోస్ట్ అలాగే అవుతుంది. కాంప్లెక్స్ గురించి భైరవ్ వెళ్తాడు అనుకుంటాడు, ఏమేమో అవుతుంది మధ్యలో. అదంతా పెద్ద విషయము, కొట్లాట అవుతుంది, ఓ పెద్ద యుద్ధం అవుతుంది ఇద్దరి మధ్యలో, అశ్వత్థామ అండ్ భైరవ. అండ్ క్యామియోస్ కూడా మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉన్నాయి అండ్ ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ కొంత అనుకున్నారు కదా, రూమర్స్ నడుస్తున్నాయి కదా, అందులోంచి కొన్ని నచ్చాయి, కొన్ని రాలేదు. అది చిన్న డిసప్పాయింట్మెంట్. కాకపోతే అది మన ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయని క్యామియోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. అండ్ క్యామియోస్ని మాత్రం ఏదో ఇలా వాడుకున్నారా అంటే అట్లా కాదు, చాలా మంచిగా వాడుకున్నారు. ఎక్దమ్ వండర్ఫుల్. అసలు వాళ్ళకి ప్రతి ఒక్క దానికి ఒక మంచి హెవీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఉత్తగానే ఇట్లా క్యామియోస్ తెచ్చి పెట్టామా పేరుకి అన్నట్టు కాకుండా. అండ్ క్యాస్ట్ని అంతా చాలా బాగా వాడుకున్నారు. ఆదిపురుష్ లెక్క కాదు, ఇందులో అయితే క్యాస్ట్ని తీసుకొని చాలా మంచిగా వాడుకున్నారు. ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క క్యాస్ట్ని మంచిగా యూజ్ చేసుకున్నారు అన్నమాట. ఇదే కదా ఒక మూవీకి కావాల్సింది. ప్రొడక్షన్ వాల్యూ అంటే తక్కువ పైసల్లో మంచిగా వెళ్ళి మంచి ఒక ప్రొడక్ట్ ఇవ్వడమే మనకు కావాల్సింది. అండ్ అది చేసి చూపించారు మన నాగేశ్వన్ గారు. చాలా బాగుంది. సో ఇదండి ఇవాళటి కల్కి మూవీ రివ్యూ గురించి. సో ఇలాంటి రివ్యూస్ కానీ, ఇలాంటి అప్డేట్స్ కానీ అతి త్వరగా మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. లైక్ కొట్టండి, అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.